ఓం సాయిరామ్. ఇదొచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ శ్రీశైలం గేట్స్ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే రూట్‌లో వస్తుందండి. సో, శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్ళే దారిలో మీకు సుండిపేట అనే గ్రామం. సో, నియర్ టు శ్రీశైలం గేట్స్. ఈ సుండిపేట గ్రామంలో మనకు ఉంటుంది ఈ సాయిబాబా మందిరం. సో, ఇది ఇక్కడ ఈ టెంపుల్ చాలా విస్తీర్ణంలో ఉంది. ఆల్మోస్ట్ 4 ఎకర్స్‌లో ఉంటుందనుకుంటా. సో, ఈ టెంపుల్‌లోకొచ్చేసరికి అన్ని కొబ్బరి చెట్లు గానీ, చాలా మీరు ఏ సాయిబాబా టెంపుల్‌కెళ్ళినా గూడా ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ టెంపుల్‌లో చుట్టూ అంతా గూడా కొబ్బరి చెట్లతో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లను ఉంది. చుట్టూ అంతా ప్రకృతి ఒక మంచి గ్రీనరీని డెవలప్ చేశారు. సాయికోటి స్తూపం తిన్నాను. మన శివకోటి రామకోటి మాదిరి ఓం సాయిరా మన బుక్స్ రాసి దీన్ని చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఒక 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిండ్రు. ఇది అయిపోయింది బ్లాక్, నెక్స్ట్ బ్లాక్ అది దాంట్లో రాజేస్తుంది. ఇది మన శ్రీశైలానికి కరెక్ట్ 9 కిలోమీటర్ డిస్టెన్స్లో మన హైదరాబాద్ హైవే రోడ్డు మీద ఉంటున్నాను. ఇది వచ్చేసాము ఏకబిల్ వంశీవార్పణం ఉంటుంది కదా, జన్మ పాప సంహారం ఏకబిల్లు వంశీవార్పణం అని అన్నిటిలో 3 ఉంటాయి మామూలుగా. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఒకటే బిల్వం ఉంటుంది. వచ్చేసి సాక్షాత్ శివస్వరూపం. ఇది నాన్న తెల్లమద్ది చెట్టు శ్రీశైలంలో టెంపుల్ సాక్షాత్ శివస్వరూపం. మామూలు కార్తీక మాసంలో బ్రాహ్మణులు ఇట్లా స్వామిని ఇట్లా కౌగిలించుకుంటారంట. ఓం నమ శివాయ. ఇది తగ్గితే శ్రీశైలం శివలింగంతో ఇంకోటి పుట్ట ఉంటుందా. ఇంత మొత్తం 4.5 ఎకరాలు అన్నమాట టెంపుల్ ఇచ్చింది. పుట్టను 2 పాములు ఉంది. ఒకటి బ్లాక్ దోటి 2 పాములు ఉంది. ఈ పుట్ట మనం సంతానం గురించి వివాహం గురించి చేస్తే 99.9 అయిపోయింది మొత్తం. ఇదంతా కూడా మామూలు ఇంకా బయట చూస్తే అంత త్రిశూలం షేప్ ఉంటుంది చూడండి మొత్తం. అక్కడ త్రిశూలం షేప్ ఉన్నటువంటిది. ఇక్కడ మన సిటీలో వేప చెట్టు ఉంటుంది అన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అంటే మనకు అక్కడ ప్లేస్ లేదని చెప్పి మనం ఇక్కడ తీసాం. వచ్చేసి మన రాముల వారి పట్టాభిషేకం లేకుండా మన ఎలమంచల్ సాయిబాబు గారు శ్రీరామరాజ్యం ప్రొడ్యూసర్ ఆ సినిమా తీస్తూ ఆయన గుర్తుగా అనుకుని ఇది అక్కడ ఇట్లా చేసి కట్టించింది అన్నమాట. కుంభకోణం నుంచి వచ్చి కట్టిపోయింది అదంతా. ఓకే. శ్రీరామరాజ్యం ప్రొడ్యూసర్ ఎలమంచల్ సార్ బాలకృష్ణ ఆయన సార్ ప్రొడ్యూసర్ కదా. 96 కొబ్బరి చెట్లు ఉన్నాయి మొత్తం 96. ఇవన్నీ మన గుడికి పనికి అన్నారు మొత్తం. ఇక్కడ వచ్చి రుద్రాక్ష మొక్క ఉందండి. రుద్రాక్ష మొక్క కూడా రేర్ మనకు. రుద్రాక్ష మొక్క అది ఎక్కడన్నా అది ఎక్కువ మనకు అక్కడ తరపుది అయితే అక్కడ దొరుకుతుంది అన్నమాట. జనరల్ ఈ బిల్లం చెట్టు జనరల్ 3 ముక్కలు. ఇందులో చూపించింది ఏక ముక్క. ఇది వచ్చేసి త్రికలం మామూలుగా ఉంటుంది ఎక్కడైనా.
ఇది వచ్చి రుద్రాక్ష ముక్క అండి. ఇప్పుడు రేపు పొద్దున అడాగుల్లో హైదరాబాద్ హెల్ప్ వాళ్ళకు కొద్దిగా గిల్టీగా ఉంటుంది కదా, మీరు దర్శనం చేసుకోలేదు అనేది ఉంటుంది. అక్కడ కారు కానీ ఏదైనా ఒక్క నిమిషం మొత్తం జస్ట్ క్లోజ్ చేసే మాట అయితే స్వామివారు ఇక్కడి నుంచి దర్శనం డైరెక్ట్ ఇస్తుంటుంది మీకు. ఇదంతా స్వామివారి బృందావనం గార్డెన్ కింద కృష్ణుడు భగవద్గీత చెప్తూ ఇదంతా ఏర్పాటు వచ్చేసి మన పద్మావతి అమ్మవారు. వెంకటేశ్వర స్వామి వచ్చేసి మామూలుగా అయితే తిరుగుతాయి. త్రేగిరి తిరిగి త్రేయం 3 గిరులు అనమాట. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి. శ్రీశైలం ఏమో మల్లికార్జున స్వామి ఉంటుంది, రుద్రగిరి రుద్రుడు అనమాట. ఇది వచ్చేసేమో మన సున్నిపేట వచ్చేసి విష్ణుగిరి, అంటే విష్ణువు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ మనం స్టాక్ పనిచేసాము. ఇక్కడ మీరు డ్యామ్ పక్కన ఉన్నదేమో బ్రహ్మగిరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రేమ 3 గిరిలు. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మగిరి, దీన్ని సున్నిపేట అంటారు, శ్రీశైలం ప్రాజెక్ట్ అంటారు, విష్ణుగిరి అనేది. బాబా గారి దగ్గరుండి మొత్తం కూడా మనకు దుని అప్పుడు బాబా గారు ఉన్న టైంలో ప్రతి ఒక్కరి చేత దునిలో కొబ్బరికాయ, నవధాన్యాలు, కర్పూరము, బత్తీలు అవన్నీ ఇచ్చేటి అనమాట. మనం ఏమైనా బై మిస్టేక్ చేసినది అంటే ఆవుతి మొత్తం దాంట్లో దునిలో అయిపోతాయని చెప్పి ఆవుతి కావడానికి ఏర్పాటు చేసింది బాబా గారు. ఏం లేవంటూనే మొత్తం చేసిందన్నమాట. నిత్యాగ్నిహోత్రుడు అనమాట. నిత్యాగ్నిహోత్రం పూర్వం బ్రాహ్మణులు జరిగేది, ఏం జరగదు. అట్లా స్వామివారు అట్లనే ఏం లేవనుకుంటే మొత్తం నిత్యాగ్నిహోత్రం 24 అవర్స్ నిప్పుతూనే ఉంటుంది. 3 డేస్కి తెచ్చిపెట్టాం. దాంట్లో మామూలు భక్తులైన కోరికలు ఉండేమాట నిప్పుకుంటే దీనిలో కాయ, లేకపోతే మన బత్తీలు, కర్పూరం, నవధాన్యాలు, ఆవు నెయ్యి అవన్నీ సమర్పించుకుంటారు అన్న. నీతులు పోతాయి. 24 అవర్స్ తిరుగుతూ ఉంటే చెక్ చేస్తూ ఉంటున్నాను, అందరూ చెక్ చేస్తూ ఉంటారు. కూడా ఆరది కంటిన్యూషన్ చూస్తుంటే ఎవరో ఒకరు అర్ధ గంటకు ఒకసారి చెక్ చేస్తుంటారు. చేస్తుంటారు అన్నమాట. దుని 5,000 మంది పాపులేషన్ గ్రూప్ 1 అని బాగా వచ్చింది మొత్తం అంతా. నందీశ్వరుడు, అమ్మవారికి సింహం పెట్టును ఇట్లా స్వామికి ఇష్టం కాబట్టి ఇక్కడ హనుమంతుల సాయిబాబా కూడా చేస్తారనమాట. ఇది వచ్చేసి కనిపించేది మీకు డైనింగ్ హాలు. మన కరోనా ముందు టైం వరకు కూడా రోజు 300 మందికి పెడుతున్నాము. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కరికి ఎందుకని చెప్పి మనం బయట డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. బయట బఫేనే పెడుతున్నాం. ఎవరైనా కూర్చొని కనుక తినమాట పెద్దవాళ్ళు అన్ని మాట కూర్చొని పెడతాం. మిగతా మీరు కూడా సర్వీస్ చేస్తున్నాం. ఓం సాయిరామ్, గురుభ్యో నమః. ఇది షిరిడి సాయిబాబా టెంపుల్ అమ్మ. దక్షిణ షిరిడిగా పిలుస్తూ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇది మన శ్రీశైలాన్ని కరెక్ట్గా 9 కిలోమీటర్లు హైదరాబాదు హైవే రోడ్డు మీద ఉందమ్మ. ఈ స్వామివారు దినదిన టెంపుల్ అభివృద్ధి చెందుతూ పొంగు బంగారమై అందరూ కూడా వారు కోరుకున్న కోరికలన్నీ కూడా ఇస్తూ నెరవేరుస్తూ స్వామివారు ప్రతిష్ట చేయడం జరిగిందమ్మా. కాబట్టి భక్తులందరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుంటూ కోరుతున్నాము. ఓం సాయిరామ్, జై సాయిరామ్, గురుదేవ దత్త.